రేయ్, ఇచ్చిన రెండో అవకాశం కూడా వాడుకోలేకపోయినావు. లాస్ట్ ఛాన్స్. కాల్చుకో, కాల్చుకో. అన్నా అన్నా, ఏంట్రా? గా బాబ్జీ గారి కానీ చిన్న చెల్లెల్ని వరంగల్ తీసుకొచ్చేసిండట. అయితే దాన్ని ఇంకెవ్వడూ రక్షించలేడు. వెంకీ, హాయ్, ఎరా ఎలా ఉన్నారు? బానే ఉన్నాం. ఒరేయ్, ఆ బాబ్జీ గారి పెద్ద చెల్లెని పెళ్లి చేయడానికి వరంగల్ వదిలి వెళ్ళిపోయావా? మళ్ళీ వాళ్ళ చిన్న చెల్లెని పెళ్లి చేసుకోవడానికి తిరిగి వచ్చావా? నీ పర్పస్ ఏంట్రా? ప్రేమించడానికి ఏ పర్పస్ అవసరం లేదురా. మనం చంపడానికి పర్పస్ చాలరా? లవ్ చేయడానికి పోయి బాబ్జీ గారు చెల్లె దొరికిందా? ఇంకే ఫిగర్ దొరకలేదా నీకు? నేను బాబ్జీ చెల్లెని ప్రేమించలా. నేను ప్రేమించిన అమ్మాయి బాబ్జీ చెల్లెలైంది. దాన్ని నేనేం చేయను? వెంకీ, మనం వెళ్లి బాంబు మీద పడ్డా, బాంబు వచ్చి మన మీద పడ్డా జరిగేది బ్లాస్టింగేరా. ఆ బాబ్జీ గారు నేను చంపడానికి ఊరంతా తెగ తిరిగేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు రెండో చెల్లెని ప్రేమిస్తున్నావని తెలిస్తే నీ శవాన్ని మర్డర్ చేసేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తావురా? కుదిరితే నా స్టైల్లో కన్విన్స్ చేస్తా, కుదరకపోతే వాడి స్టైల్లో వైలెన్స్ చేస్తా. నా గురించి నీకు ఎలా తెలుసు? లక్ష్మీ విలాస్ క్లబ్ లో ప్యాక్ ఆడుతున్నాను నీకు ఎవరు చెప్పారు? నీ కొడుకే. అలా చూడకండి సార్, భయం వేస్తుంది. నీ పేరేంట్రా? నా పేరు మేఘపాపారావు అండి. ముద్దు పేరు పప్పి అండి. ఈయన సార్, నిన్ను అడిగారా నా పేరు? సార్, నా పేరు సిఫానా శ్రీధర్ అండి. సిప్పి అని పిలుస్తారు. నువ్వేం చేస్తుంటావు? భోజనానంతరం విశ్రమిస్తుంటానండి. విశ్రమానంతరం భోజనం చేస్తుంటానండి. అంటే భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారండి. రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేస్తుంటారండి. భోజనమే చేస్తుంటారండి. రేయ్, నీ కొడుకు ఎక్కడున్నాడు చెప్పరా? చెప్పరా? రేయ్, మర్యాదగా చెప్పు, నీ కొడుకు ఎక్కడున్నాడు? హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసింది కానీ ఎక్కడున్నాడో తెలియదు సార్. మీకు దొరికితే చంపేస్తారని భయంతో ఓనమాలు దిద్దించింది చేత్తోనే. వాడి ఆనమాలు లేకుండా వాడి ఫోటోలన్నీ తగలబెట్టేశారు సార్. అంటే వాడెక్కడున్నాడో చెప్పవన్నమాట. ప్రమాణ పూర్తిగా వాడు ఎక్కడున్నాడో మాకు తెలియదు సార్. సార్, మమ్మల్ని కొట్టి ప్రయోజనం లేదు సార్. మాకేం తెలుస్తావా సార్? వీడి కొడుకు దొరికేదాకా ఇద్దరు ఇక్కడే ఉండాలి. అన్నా, గా మినిస్టర్ ఇంట్లో ఫంక్షన్ కి టైం అవుతాను. నమస్తే. నమస్తే బాబ్జీ, బాగున్నావా? బాగున్నాను. రేయ్, అమ్మాయి చుట్టూ ఇంతమంది ఉండగా మాట్లాడడం కష్టమేమోరా. రే, జాగ్రత్తగా ఉండండి. ఎవడన్నా ఎక్స్ట్రాల్ చేస్తే లేపేస్తామన్నా. స్మైల్ ప్లీజ్. మేడం, మిమ్మల్ని స్మైల్ ప్లీజ్. మేడం, ఒకసారి కెమెరా చూస్తే మీకే స్మైల్ వస్తుంది. నేను మళ్ళీ చూస్తాననుకోలేదు. ఆ రోజు నేను వచ్చేసరికి మీ అన్నయ్య నేను తీసుకెళ్లిపోయాడు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చా? ఇది మా ఊరే. అవును, ఆ రోజు హైదరాబాద్ లో నేను చంపడానికి ఎందుకు ట్రై చేశారు? అసలు ఎవరు వాళ్ళు? నీకు ఈ ఊర్లో కేశవరెడ్డి తెలుసా? తెలుసు, ఈ ఫంక్షన్ కి వచ్చాడు కదా. నన్ను చంపాలనుకుంది అతనే. ఎందుకు? ఆ కేశవరెడ్డి మా అన్నయ్య బద్ద శత్రువులు. వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఎన్నో ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఒకరోజు ఊరందరితో కలిసి ఆ కేశవరెడ్డి తన చెల్లెలతో పాటు మా ఇంటికొచ్చాడు.
ఎప్పుడూ నన్నేమి అడగని నా చెల్లి మొట్టమొదటిసారిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగింది. నువ్వు లేకపోతే చచ్చిపోతానంటుంది. అందుకే మన మధ్య గొడవలన్నీ పక్కన పెట్టి నీ ఇంటికొచ్చా. నా చెల్లెల్ని పెళ్లి చేసుకో బాబ్జీ. కుదరదని ఇప్పటికే నీ చెల్లికి చాలా సార్లు చెప్పాను. చనిపోయిన మా అమ్మకి మాటిచ్చిన అన్నయ్య మా కోసం పెళ్లి చేసుకోనని వాళ్ళని బయటికి పొమ్మన్నాడు. అవమానం భరించలేని ఆ కేశవరెడ్డి చెల్లి ఆత్మహత్య చేసుకుంది. రే బాబ్జీ, ఏ చెల్లెళ్ల కోసం నా చెల్లెల్ని నాకు కాకుండా చేశావో ఆ చెల్లెళ్ళ జీవితం నాశనం చేసేదాకా వదలండ్రా. అప్పటి నుంచి మా అన్నయ్య పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచాడు. కానీ మా అక్క ఇవేవీ ఆలోచించకుండా ఎవరితోనో వెళ్లిపోయింది. అందుకే మమ్మల్ని వదిలి వెళ్లిపోయిన మా అక్క మీద కన్నా దాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసినోడి మీదే మా అన్నయ్యకి కోపం ఎక్కువ. చందు, నీకో విషయం చెప్పాలి. పొరపాటు జరిగిపోయింది. నీకు తెలియకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు వెంకీ. అక్కని తీసుకెళ్లి పెళ్లి చేసింది నువ్వే అని మా అన్నయ్యకి తెలిస్తే మన లవ్ ని యాక్సెప్ట్ చేయడు. మా అన్నయ్యని కాదని నిన్ను చేసుకోలేను వెంకీ. మా అన్నయ్య మా కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాడు. మా అక్క చేసిన పనికి ఊర్లో మా పరువు అంతా పోయింది. మళ్ళీ ఆ తప్పు నేను చేయలేను. నువ్వు కరెక్టే చందు. ఒక చెల్లెలుగా నువ్వేం చెప్పాలో అది చెప్పావు. ఒక లవర్గా నేనేం చేయాలో అది చేస్తా. ఒరే సొంట, కారు నైరుతిలో తిరగేసి పెట్టు. రావడానికి వచ్చాను పదా. నమస్తే. నమస్కారం బాబ్జీ గారు. చిన్న చెల్లి ఎంగేజ్మెంట్ కి ఒక మంచి ముహూర్తం చూడండి. అప్పట్లో నన్ను అవాయిడ్ చేసి జోగే శాస్త్రిని కన్సల్ట్ చేశారు. అది ఇన్సల్ట్ అయ్యేసరికి మళ్ళీ నన్ను ప్రిఫర్ చేస్తున్నారు. ఏమై కరెక్ట్? అలాంటిదేం లేదు. ఆ టైంలో మీరు ఊళ్ళో లేకపోయేసరికి. చూడండి బాబ్జీ గారు, దాహం వేస్తే మంచినీళ్ళు లేవని ఫినాయిల్ తాగేయకూడదు, డేంజర్. ముహూర్తాలు బాగానే ఉన్నాయి కానీ పరిస్థితులే బాగాలేవు. అంటే అంటే మీకు ఆస్తులున్నా వాటికి వాస్తులు లేవు. అందుకే మీరింత పెద్ద ప్యాలెస్ లో ఉన్నా మీకు పీసు లేదు. సూటిగా చెప్పండి శాస్త్రి గారు. మీరు ఇంట్లో ఉన్నంతకాలం మీ చేతులతో మీ చెల్లి పెళ్లి చేయలేరు. ఎందుకు? పునాదులు గట్టిగా ఉండాలని భవ్య సిమెంట్ తో కట్టారు, రంగులు బాగుండాలని నిర్లక్ పెయింట్స్ కొట్టారు, కానీ వాస్తు బాగుండాలని థింక్ చేయలేదు. యూ హ్యావ్ టు ఫాలో వాస్తు సార్. ఒకసారి ఇలా రండి. వెస్ట్ వేస్ట్ చేశారు, నార్త్ నెగ్లెక్ట్ చేశారు, అందుకే సౌత్ సంఖ్య నాగించేస్తుంది. పైగా మన చెల్లెలది క్యాన్సర్. అదే నీ పేరేంటండి? బంటి. ఎలుగు మర్చిపోయినట్టున్నారు. ఎలుగు బంటి గారు, అదే క్యాన్సర్ అంటే రోగం కాదండి, కర్కాటక రాశి. రాశా? ఆ రాశి ప్రకారం చూసుకుంటే మీ చెల్లెలు ఈ పాటికే ప్రేమలో పడి ఉంటుంది. అవును. అది వయసు ప్రాబ్లం కాదు, వాస్తు ప్రాబ్లం. ఇప్పుడేం చేయాలో చెప్పండి. మీరు మంచి వాస్తున్న ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి. ఆ ఇల్లు ఎలా ఉండాలంటే ఆ ఇంటి ముందు ఈశాన్యంలో బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి, పెద్ద పెద్ద డోర్స్ తో ఎంట్రీ ఉండాలి. ఎంటర్ అవగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉండాలి. ఇన్ని చెప్పినోనిగా ఇల్లు ఏంటది నువ్వే చెప్పొచ్చు కదా సార్. మీ బ్యాడ్ కి సగం కారణం వీడే. ఇదిగో బరువు ఎక్కువ ఉంది, ఈ నీశాన్లో తిరగనివ్వకండి. వస్తా. రే, అలాంటి ఇల్లు వరంగల్ ఎక్కడుందో వెతకండ్రా. ఫస్ట్ షాట్ కి రెడ్ పడింది. తేడా వస్తే నాకు బ్లడ్ పడుద్ది. ఏమైంది నాన్న శాస్త్రి గారు?
నువ్వు నానో ఇచ్చినప్పుడే నేను నోను అని ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు. కూల్ నానోజీ కూల్. నేను కూల్ గానే ఉన్నాను, కానీ ఆ బాబ్జీ గడే క్రూయల్ గా ఉన్నాడు. నీకెందుకు నానోజీ, నేను చూసుకుంటా కదా. ఏం చూసుకుంటావు? నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జీ గడి కత్తి కనికరం కూడా ఉండదు. అయినా గ్రానైట్ తెచ్చుకుని గాడ్రేజ్ బ్యూరోలోనే ఆ బాబ్జీ గడిని తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత రిస్క్.